నమో వెంకటేశాయ. శ్రీ భూ సమేత విజయ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం అండి. ఇది చాలా బాగుంటుంది. మేము ఉండే దగ్గర దేవాలయం చాలా బాగుంటుంది. మాకు ఇక్కడ విశాలమైన ప్రాంగణం అంతా దేవాలయం చాలా బాగుంటుందండి. విశాలంగా కట్టారు. చార్నాలు అయింది, దగ్గర దగ్గర 30-40 సంవత్సరాల పైన అయిందండి దేవాలయం కట్టి. చాలా బాగుంటుంది. ఇంకా మా వారు ప్రతి శనివారం దేవాలయంకి వస్తారండి. హాయ్ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి వ్లాగ్స్. మరో మంచి వీడియో. శనివారం ఉందండి. శనివారం డిసెంబర్ 28. కారు శనివారం కదా. ఇంకా శనివారం అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం అండి. ఇంకా మా వారికి చాలా ఇష్టం. ఇంకా గుడికి వెళ్తానంటే ఇంక ఇవాళ కొంచెం బేగా వెళ్దాం, నేను వస్తానని బయలుదేరి వచ్చానండి. ఇంకా ధనుర్మాసం కదా, చాలా విశేషమైన రోజులు. ఈ నెల రోజులు చాలా విశేషం కదా. ఇంక ఇవన్నీ దేవతా వృక్షాలేనండి. ఇక్కడ నాటారు దేవస్థానం వాళ్ళే. అంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క వృక్షం లెక్క నాటారండి. మామూలు అప్పుడు ప్రతిరోజు వెళ్ళి దర్శనం చేసుకుంటారు చాలామంది. ఇంకా పూజలు దీపాలు అవి పెట్టుకుంటారండి. చాలా బాగుంటుంది. ఇంకా లోనికి అదంతా సైటే. అందులో దేవతా వృక్షాలు వేశారు. చాలా బాగుంటుంది. ఇంక ఇది వాటర్ ఫౌంటైన్ అండి. లక్ష్మీదేవి అమ్మవారిని పెట్టి ఇలా వాటర్ ఫౌంటైన్ లాగా ఉంచారు. ముందైతే ఇందులో చేపలే వేసేవారండి. ఇప్పుడు ఎందుకో తీసేశారు, తెలీదు. చాలా బాగుంటుందండి. ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా మా వారు ప్రతి శనివారం వస్తారు కదా. ఇంకా ధనుర్మాసం కదా, చాలా విశేషమైన రోజులని నేను వస్తానండి. అంటే ఈ నెలలో ఒక్కరోజు శనివారం కొంచెం బేగా బయలుదేరి వస్తాను. చాలా బాగుంటుందండి. ఇంకా తిరుప్పావై పాసురాలు ఇవన్నీ చదువుతారు. రోజు వచ్చిన వారు ఉంటారు కదా దేవాలయంకి, వాళ్ళందరూ కూర్చొని చదువుతారండి పాసురాలు అవి. చాలా బాగుంటుంది. ఇంకా ఒక్కసారైనా వస్తే చాలా బాగుంటుంది కదా, మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఇంకా అలాగే 3 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను. ఇలాగా ఈ ధనుర్మాసంలో ఏదో ఒక రోజు బయలుదేరి వెళ్తానండి. ఇంకా తెల్లారవలేదు, 5:30 ఎంత అయింది మేము వచ్చేసరికి. స్వామివారి పల్లకి ఊరేగింపు కూడా అవుతుందండి. అయిపోయింది, మేము వెళ్ళేసరికి స్వామివారి పల్లకి ఊరేగింపు అయిపోయింది. ఇంకా స్వామివారికి వేసిన దండలు పువ్వులు అందరికీ పంచుతారటండి. అదేంటో నేను ఈరోజు కొత్తగా చూశాను. ఈ నెల రోజులు అలాగిస్తారంట. స్వామివారిని ఊరేగించి ఆ స్వామివారికి వేసిన దండలో పువ్వులన్నీ ఇంకా అక్కడ పూజకి వస్తారు కదా, వాళ్ళందరికీ పంచుతారంట పుష్పాలు. ఇంకా తీసుకుంటున్నారు. వాళ్ళు తీసుకుంటే నేను వెళ్ళి తీసుకున్నానండి. ఇంకా ఎక్కడైనా ప్రథమ పూజలు విఘ్నేశ్వరుడికి కదండి. ఇంకా అలాగే ఒక పక్క విఘ్నేశ్వర స్వామివారు, అలాగే శ్రీ ఆంజనేయ స్వామి పక్క. స్వామివారి శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయం ఇరువైపులా ఉంటుందండి. స్వామివారికి పూజలు అవుతాయి మంగళవారం శనివారాల పూట. ఇంకా మా వారైతే మా అబ్బాయి పుట్టిన కాడి నుంచి వస్తున్నారండి. 25 years నుంచే అప్పటి నుంచి వస్తున్నారు. ప్రతి శనివారం వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇంకా నా వీలుని బట్టి నేను అప్పుడప్పుడు వస్తుంటానండి. అతనితో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటాను. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. దేవాలయం చూసారా, చాలా పెద్దగా ఉంటుందండి. ఇంకెక్కడ స్వామివారికి కళ్యాణాలు అవి జరుగుతాయండి. ఉత్సవాలు, కళ్యాణాలు, ఏవైనా విశేషమైన పూజలు అవి ఇక్కడ జరుగుతాయండి. చాలా బాగా చేస్తారు అన్నీను. ఇంకా మెయింటెనెన్స్ అది కూడా చాలా బాగుంటుందండి. ఇంక ఇక్కడ గోశాల కూడా చాలా బాగుంటుంది. గోవులు ఉన్నాయండి, 5-6 ఉన్నాయి. గోశాల ఉంది. చాలా బాగా సంరక్షిస్తారు గోవులను కూడా. ఇంకా గోసేవకి కావాలంటే విరాళాలు ఇచ్చిన వాళ్ళు ఉంటారండి. చాలా బాగుంది కదా గోశాల. చాలా బాగుంటుందండి. గుడి ప్రాంగణంలో అలా తిరుగుతుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. దేవాలయం ఎక్కడైనా ప్రశాంతత వాతావరణమే ఉంటుంది కదా, కానీ ఇక్కడ చాలా బాగుంటుందండి. దేవాలయంలో అన్నీ బాగా చేస్తారు. ఇగో పల్లకి ఊరేగింపు అయిపోయిందండి. స్వామివారికి పల్లకి ఊరేగింపు అవుతుంది కదా, పల్లకి ఊరేగించిన తర్వాత ఇక్కడ పెట్టేస్తారు. మళ్ళీ రేపే స్వామివారికి పల్లకి ఊరేగింపు. ఈ నెల రోజులు అలాగా చేస్తారండి. తిరుప్పావై పాసురాలు చదువుతూ
ధనుర్మాసం అంటే స్వామివారికి ఎంతో ఇష్టమైన మాసం కదా. స్వామివారికి అమ్మవారికి శ్రీ భూ సమేత విజయ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఎలాగుందండి కామెంట్స్లో చెప్పండి. దేవాలయం చాలా బాగుంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా లైట్లు అవి పెట్టారు కదా, విద్యుత్ కాంతులు అవి, చాలా బాగుంది దేవాలయం అలంకరించారు. చదువుతున్నారండి అందరూ పాసురాలు కూర్చొని. రోజు వస్తారు వీళ్ళు, రోజు వచ్చి చదువుతారు. ఎంత అదృష్టమే కదా ఇలాగా చూడొచ్చని బయలుదేరి వచ్చానండి, అందుకే గుడికి. ఇంక ఇంట్లో దీపం పెట్టుకొని వెళ్ళాను కదా, ఇంకా అటునుంచి వచ్చాక మీకు చూపిస్తున్నాను తీసి వీడియో. ఇటునుంచి వెళ్ళినప్పుడు ఇంక కంగారుగా వెళ్ళిపోయానండి, వీడియో తీయలేదు. స్వామివారికి కొంచెం పొంగలి నైవేద్యం పెట్టాను, మిరియాల వేసి పొంగలి చేశానండి, మిరియాల పొంగలి. స్వామివారికి ఇష్టం కదా, ఇంకా అలాగా మిరియాల పొంగలి చేసి నైవేద్యం పెట్టాను. మా వారికి వేసిస్తున్నాను తినమని. ఇంకా గుళ్ళో 3 రకాల ప్రసాదాలు ఇచ్చారండి, శనివారం కదా విశేషంగా 3 రకాల ప్రసాదాలు ఇస్తారట. ఇంకా పులిహార, ఇంకా అలాగే రవ్వ కేసరి ఇచ్చారండి. ఇస్తే తీసుకొని వచ్చేసాను నేను ఇంటికి తిందామని ఇంటికాడ. ఇంకా నేనైతే ప్రసాదం తినేసి ఇంకా సరిపోయింది అదే. మా వారికి పొంగల్ వేసి ఇచ్చానండి, ఇంకా పొంగల్ కూడా ఇచ్చారండి. చాలా బాగుంది. ఆ రోజు గుడికి వెళ్తే చాలా ప్రశాంతంగా అనిపించింది. కొంచెం బేలేసి బయలుదేరి వెళ్తే బాగుంటుంది కదా అని ఆలోచించి ఇంకా అలా 3 సంవత్సరాల నుంచి వెళ్తున్నానండి ఒక శనివారం. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇదేనండి ఇవాళ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.